స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో సంకక్షహార గణేష్ చతుర్థి మాసోత్సవాలు ప్రారంభించారు. వినాయక చవితి ఉత్సవాన్ని తలపించే రీతిలో బుధవారం నాడు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ కాకడ జ్యోతితో నగర సంకీర్తనం జరిగింది. విఘ్నేశ్వర ప్రతిమతో సిద్ధి బుద్ధి కలస ప్రతిష్ఠ, పాలవెల్లితో పుష్పార్చన, పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి వేళలో సామూహిక సహస్రనామ పారాయణ, లక్షవత్తులతో అఖండ హారతి సమర్పించారు. ఉపాసకులకు శేషవస్త్రాలు, మహిళలకు పసుపు కుంకుమ, గాజులు, రవికతో తాంబూలం ప్రదానం జరిగింది. భక్తులకు అన్నదానం తరహాలో ఉండ్రాళ్లు, పులిహోర, పరవణం, గారెలు, పాయసంతో అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 2026 మాఘమాసం వరకు 2 ఏళ్ల పాటు చతుర్థి మాసోత్సవాలు జరుగుతాయని తెలిపారు. కష్ట సమయంలో మోక్షం కలిగించే చతుర్థి రోజున గణపతి పల్లకి మోయటం అదృష్టమన్నారు. 24 నెలల పాటు సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు జరుగుతాయి. అంటే ప్రతి ఏడాది వినాయక చవితి రోజున నవరాత్రులు చేసుకుని అన్నదాన కార్యక్రమంగా ఏడాదికి ఒకసారి ఎలా చేసుకుంటామో, ఏడాదికి ఒకసారి శివరాత్రి జరిగిన తర్వాత ప్రతి నెల మాస శివరాత్రులు ఎలా జరుగుతాయో అట్లాగా ప్రతి నెల కూడా ఈ సంకష్ట చతుర్థి గణేశ మాసోత్సవాలు 24 నెలల పాటు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమంలో పల్లకీ సేవ అనేటువంటిది చాలా భాగ్యమైనటువంటిది. కాబట్టి ఉపవాసకులు అందరూ కూడా, ఆరాధకులు కూడా ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తోంది.